ఫ్రెండ్స్, బాదుషా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈరోజు నేను మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండితో తయారు చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్, ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, వేసేసి మంచిగా మిక్స్ చేయండి. నేను ఓన్లీ 1 కప్పే చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇలా ముద్ద కట్టాలి కొద్దిగా లైట్గా. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. పిండిని సాఫ్ట్గా కలపండి ఫ్రెండ్స్, బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలపండి. ఇలా మంచిగా సాఫ్ట్గా ఒక 5 మినిట్స్ ఇలాగా మంచిగా కలుపుతూనే ఉండండి. పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి. ఇంకొక 2 సెకండ్స్ ఇలా కలపండి, పిండికి నెయ్యి పట్టేలాగా. ఒక బౌల్ పెట్టేసి ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసేసేయండి. అంతవరకల్లా మనము పాకం రెడీ చేసుకున్నాను. నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ ఆన్ చేసేసుకున్నాను. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో ఆ కప్పు షుగరు, ఒక హాఫ్ కప్ వాటర్ మొత్తం కరిగించుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ మొత్తం కరిగించండి. ఫస్ట్ ఇలా కలుపుతూ ఉండు. షుగర్ మెల్ట్ అయిన దాకా పెట్టుకోవాలి. జస్ట్ ఒక మరిగించాలి అంతే. పాకం ఏం అక్కర్లేదు అనమాట బాదుషాకి. ఒక 2 సెకండ్స్. ఇంకా ఇప్పుడు ఇలా బాగా మరుగుతుంది కదా, ఇలాచి ఒక 4-5 ఇలాచి దంచి వేసుకుంటున్నాను నేను. ఇంకొక 2 సెకండ్స్ ఉంచండి. షుగర్ అంతా ఇలా కరిగిపోవాలి అన్నమాట. ఇలా బబుల్స్ రావాలి లోపల. ఇలా బబుల్స్ వచ్చిందంటే పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు పాకం పక్కన పెట్టేసుకోండి. నేను ఇంకొక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను. ఇందాక కడుగు పెట్టుకున్నాం కదా, ఇందాక కలిపెట్టిన పిండి ఇప్పుడు 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉంది. ఇలా సాఫ్ట్గా ఉండాలి అనమాట. కొద్దిగా చేయికి ఆయిల్ మీ ఇష్టం, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు. నెయ్యి రాసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. కొద్దిగా ఇలా మ్యాష్ చేసేసి మీ ఇష్టం, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండల్ని పట్టి ప్రిపేర్ చేసుకోండి. నేను చిన్నగా చేస్తాను, ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసి తర్వాత పాకంలో వేస్తాం కదా, బాగా ఉబ్బుతాయి అన్నమాట. అందుకే నేను చిన్న బౌల్స్ చేసేసుకుంటాను అనమాట. మీకు ఎంత సైజు కావాలంటే అన్ని బౌల్స్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా చేస్తూ ఉండాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ బాల్ చేసినప్పుడు ఇలా హోల్ పెట్టండి. ఇలా అయిపోయింది. అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి.
ఇంకోటి చూపిస్తున్నాను. చీలుకలు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ చీలుకలు అస్సలు రాకూడదు. చీలికలు రాకుండా చూసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను నేను. ఒక పక్క ఏమో ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఇందులో వేసి డీప్ ఫ్రై చేద్దాం. చూపిస్తాను ఎలా చేయాలో. ఆయిల్ హీట్ అయిపోయింది. బాగా హీట్ చేసుకోకూడదు, జస్ట్ లైట్గా ఉండాలి అన్నమాట. వేసుకొని ఇలా మనం చేసి పెట్టుకున్నాం కదా, ముందర చేసి పెట్టుకుని ఇవన్నీ ఒక్కొక్కటి వేద్దాం. కదపొద్దండి, ఒక 5 మినిట్స్ అవంతకవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూద్దాం. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కుక్ కాదనమాట. ఇలా మెల్లగా పైకి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, అవంతకవే పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి కదా, ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పక్కకు టర్న్ చేస్తున్నాను నేను. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల మంచిగా కుక్ అవుతే అప్పుడు బాదుషా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకొక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇంకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అన్నాను మీకు. ఇప్పుడు ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కూడా అలాగే స్లోగా ఫ్లేమ్. నెక్స్ట్ ఇది కూడా వేసాను. ఇలా మంచిగా పైకి వచ్చేసి టర్న్ చేసుకున్నాం ఇంకొక సైడు. ఇది కూడా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసేసుకున్నాం. ఇది ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పానకంలో వేసేసుకోండి. వామ్గా ఉన్నప్పుడే వేసుకోండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకొని ఒక 5 మినిట్స్ ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇవి వేసేసాను. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. పాకం దీళ్ళకి పట్టుకునేదాకా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసేయండి, అవే ఉబ్బుతాయి అన్నమాట. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూద్దాం. వేడి వేడి బాదుషా రెడీ. ప్లీజ్ మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.